హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి ఇప్పుడైతే రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీస్ లో రాజు యాదవ్ అండ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే రెండు మూవీస్ అయితే ఉన్నాయి. మరి చాలా మందికి అయితే ఇలా రెండు మూవీస్ ఉన్నప్పుడు ఏ మూవీ బాగుంది, ఏ మూవీ చూడాలని చెప్పేసి డెఫినెట్ గా ఇలాంటి డౌట్స్ అయితే ఉంటాయి. మరి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు అయితే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్, మూవీకి సంబంధించిన కంటెంట్స్, రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండిట్లో ఏ మూవీ బాగుంది, ఫస్ట్ ఏ మూవీ చూడాలని డౌట్ ఉన్న వాళ్ళకు డెఫినెట్ గా రాజు యాదవ్ మూవీ అయితే చూడండి. ఎందుకంటే ఈ మూవీ కంటెంట్ పరంగా చూసుకున్నా లేదంటే కామెడీ పరంగా చూసుకున్నా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు డెఫినెట్ గా. ఫస్ట్ ఆఫ్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది మూవీ మొత్తం. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన ఫుల్ రివ్యూలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఫుల్ అంటే ఫుల్ ఎమోషనల్ గా అయితే ఉంటుంది. మరి గెటప్ సీన్ గారి యాక్టింగ్ అయితే ఈ మూవీకి మెయిన్ హైలైట్ అని చెప్పేసి చెప్పాలి. మరి డెఫినెట్ గా గెటప్ సీన్ గారి యాక్టింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, లేదంటే ఫ్యామిలీతో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ టైం పాస్ మూవీ చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ మూవీని అయితే వాచ్ చేయండి. టైం పాస్ తో పాటు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కూడా అయితే అవుతారు. మరి ఆల్రెడీ ఈ మూవీని అయితే చూసేసాం. మరి ఇంకా ఏదైనా మూవీ చూడడానికి ఉందా అంటే లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే మూవీ ఉంది. అదే ఆశీష్ నటించిన అండ్ వైష్ణవి చైతన్య వీళ్ళిద్దరు కలిసి నటించిన లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే మూవీ కూడా రిలీజ్ అయింది కాబట్టి మరి ఈ మూవీని కూడా అయితే చూడొచ్చు. మరి హై ఎక్స్పెక్టేషన్స్ తోటి అయితే అసలు అయితే ఈ మూవీని అయితే చూడొద్దు. కొద్దిగా బోరింగ్ గానే ఉంటుందని చెప్పేసి చెప్పాలి. మరి కొద్దిగా వెరైటీ కొత్త కాన్సెప్ట్ కావాలనుకున్న వాళ్ళైతే ఈ మూవీని అయితే ఒకసారి అయితే చూసేయచ్చు. మరీ అంతే ఎక్కువ సార్లు చూసేలా కూడా అయితే లేదు, జస్ట్ టైం పాస్ మూవీ అంతే. మరి చాలా మందికి ఈ మూవీ పైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే కానీ అంతలా అయితే ఈ మూవీ రీచ్ కాలేకపోయిందని చెప్పేసి చెప్పాలి. జస్ట్ ఓకే పర్లేదు అనిపించింది నాకు మూవీ మాత్రం. మరి ఆల్రెడీ రెండు మూవీ చూసాం. ఇంకేదైనా మూవీ చూడడానికి ఉందా అంటే ఫ్యూరియస్ ఆఫ్ మ్యాడ్ మ్యాక్స్ అయితే మూవీ ఉంది. అది కూడా మనకు తెలుగులో అవైలబుల్ గా అయితే ఉంది థియేటర్స్ లో. మరి రెండు మూవీ చూసాక మీకు టైం ఉంటే హ్యాపీగా ఈ మూవీ కూడా అయితే చూడొచ్చు. మరి ఆల్రెడీ ఆ మూవీస్ చూస్తే అర్థమవుతుందా అంటే అలా అయితే ఏం లేదు. ఇప్పుడు రిలీజ్ అయిన ఈ మూవీ చూసిన అర్థమవుతుంది. బాగుంది ఈ మూవీ కూడా చూడడానికి. డెఫినెట్ గా థియేటర్ లో ఉంది కాబట్టి ఇలాంటి మూవీస్ ఇష్టపడే వాళ్ళు, ఇలాంటి మూవీస్ చూసే వాళ్ళు డెఫినెట్ గా అయితే చూడండి. మరి మూవీలో యాక్షన్ సీన్స్ కూడా అయితే బాగానే ఉన్నాయి. సో మీకు వీలుంటే డెఫినెట్ గా ఇది కూడా చూడండి అని చెప్పేసి చెప్తాను. అది మీకు టైం ఉంటేనే. మరి ఇప్పుడు రిలీజ్ అయిన ఈ 3 మూవీస్ లో అయితే డెఫినెట్ గా మీకు అయితే బాగా ఏ మూవీ నచ్చిందో, లేదంటే ఏ మూవీని చూసారో లేదో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మన ఛానల్ ని కొత్త చూసిన వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్, మూవీకి సంబంధించిన కంటెంట్స్, రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి. మరి ఇప్పటి వరకు రిలీజ్ అయిన 3 మూవీస్ లో 3కి 3 మూవీస్ ఎవరైనా చూస్తుంటే అది కూడా డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. చూద్దాం ఎంతమంది 3కి 3 మూవీ చూసారో లేదా అని చెప్పేసి.